తెనాలిలో దాదాపు సంవత్సరం పైగా ఈ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పురజనులలో విజ్ఞానం, విఘ్నత, విశాలతత్వంతో పాటు విధేయత కూడినటువంటి జనుల మధ్య ఒక సేవా దృక్పథం వాళ్ళందరి మధ్యలో అలవడాలనేటటువంటి సదుద్దేశంతో నడుం బిగించినటువంటి సంస్థ మానవత. కానీ ఇంకా కొంత మాలో ఉత్సాహం లేపడానికి కానీ నడుం బిగించిన సంస్థ మానవత. ఆ కార్యవర్గం వారు వాస్తవానికి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరం మెంబర్స్ సమాజ అభ్యుదయం కోసం నేనున్నాను అనే భావన కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా మేము స్వాగతం పలుకుతాం. స్వచ్ఛందంగానే రమ్మనమంటాం. బై పేయింగ్ ఓన్లీ 600 కంట్రిబ్యూషన్ ఇయర్లీ యూ విల్ గెట్ 6 lakhs వర్త్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, నో డౌట్ ఎట్ ఆల్. 600 కడితే 6 లక్షల రూపాయలు. ఇక్కడ వ్యవస్థాపకంగా మానవత ఏర్పడాలి. మానవత ఆఫీస్ బేరర్స్ కూడా కొంతమంది వచ్చారు. ఈ కార్యక్రమాన్ని అందుకని మధ్యాహ్నం మేము ఇక్కడికి ఈ టైంకి ఇనాగరేషన్ పెడదామని మేము ముందుగానే ప్లాన్ చేసాం. కాబట్టి ఈ కార్యక్రమం వాళ్ళ యొక్క సంక్షేమం చూడాలి మనసా వాచ కర్మణ అని అడుగడుగు తప్పించేటటువంటి వ్యక్తి, మరి సౌజన్యమూర్తి అయినటువంటి మాన్యులు గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి సవినయంగా మీ కరతాళంలో మధ్య ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ ఆఫ్ ఏఎస్ అండ్ డిగ్రీ కాలేజ్ వారిని కూడా అనే మేము ఉన్నాము అని ఒక భరోసా ఇచ్చేటటువంటి మానవత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఇప్పుడు మన రామచంద్ర గారు, ప్రిన్సిపాల్ ఆఫ్ ఏఎస్ఎన్ కాలేజ్. శ్రీ మొవ్వ సత్యనారాయణ గారు ఇందాక మీకు పరిచయం చేశాం. వారిని కూడా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన గౌరవ సలహాదారుగా ఈ మానవతకు ఉన్నాడు. ఆయన ఒకరైన మొవ్వ సత్యనారాయణ గారు ఇప్పుడు ఈ మానవత సంస్థకి మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఓంకార్ ప్రసాద్ గారు, ఆయన కూడా ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన ఈ ఈ బుక్ తెనాలి శాఖకి సెక్రటరీగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు, పాపోలు వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాల్లో పాల్గొని చేదోడు వాదోడుగా అధ్యక్షుల వారికి సహాయపడేటటువంటి సెక్రటరీ వెంకట్. అట్లానే మరొక ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి వాసు గారు, పి శ్రీనివాసరావు గారు టు కమాండ్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు చూశారు కదా. మరి సుబ్బారావు గారు దాదాపు చాలా లైవ్లీగా, నేను కూడా తీసుకొని చాలా చోట్ల చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు బాగా నేను ప్రిపేర్ చేస్తానంటే నాకు అంత శక్తివంతుడిని కాదు. టానిక్ ఇచ్చినటువంటి మాన్యులు గౌరవనీయులు డాక్టర్ పత్తి సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా మీ అందరి కరతాళంతో రండి సార్. మరి మార్నింగ్ చెప్పాను, మీరు నేను కలిస్తే మనం కలిస్తే జనం. ఇంతమంది జనం కలిసామంటే ఇది ఒక స్నేహ ప్రపంచం అని నేను నమ్ముతా. కొత్త వాళ్ళందరినీ చూసాం. ఈ స్నేహ ప్రపంచం ద్వారా మనమంతా రాబోయే రోజుల్లో ఒక అండగా ఈ స్టెప్కి నిలబడి, మరి నాకు తెలిసి ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని మనమంతా పోగొట్టే దిశగా మనం ముందుకు సాగాలని చెప్పి మీ అందరినీ వినమ్రపూర్వకంగా నేను ఇలాంటి వర్క్షాప్స్ పెట్టాలి అంటే ఒకటి, ఆ అధిపతికి ఎంప్లాయీస్ మీద విపరీతమైన ప్రేమ ఉండాలి. ఒక అధిపతి మనకేమిస్తారంటే శాలరీ ఇస్తారు. శాలరీకి మించిన జీవితానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఎప్పటికప్పుడు రీఇనిషియేట్ చేసుకుని మనం వెళ్తున్న మార్గం కానీ మనం ఆచరిస్తున్న విధానాలు కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని
కొత్త ఎనర్జీని తెచ్చుకుని మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే బావిలో కప్పలా ఉండిపోతాం మనం. మీ అందరినీ కూర్చోబెట్టి తన శైలిలో ఈ సమాజం మీద ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మా ప్రత్యూష సుబ్బారావు గారి సహకారంతో మీ అందరికీ ఒక డే వర్క్షాప్ ప్లాన్ చేయటం అనేది, ఆ వర్క్షాప్ క్రమంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎందుకంటే ఎలా ఉండాలనేది బాగా ఎక్కువ మందికి తెలిసిన అతి ముఖ్యమైన విషయం ఈ వర్క్షాప్లో సుబ్బారావు గారు ఎక్కువ నేర్పేది నేను గమనించింది ఎలా ఉండకూడదు అనేది. ఎందుకంటే కొంతమందిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటాం, కొంతమందిని చూసి ఎలా ఉండకూడదు నేర్చుకుంటాం. మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా తాగుబోతు రోడ్డు మీద పడిపోయి ఉంటే అది చూసి జారపట్టం కానీ మనం ఏమనుకుంటాం, మనమైతే ఎప్పుడు జీవితంలో అలా ఉండకూడదని నేర్చుకుంటాం బేసికల్గా. సో మీరందరూ రోజు చూసే వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉండాలో, ఈ సమాజం ఎలా ఉండాలో, వ్యక్తిగా ఎలా ఉండాలో. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట నా మనసు నుంచి వస్తున్న మాట. ఎలా ఉండాలో నేర్పుతున్న వ్యక్తి. నేను ఆయన చాలా 25 years నుంచి క్లోజ్గా పర్సనల్గా ఫాలో అవుతూ ఉంటాను. మా కళాశాల ట్రైనింగ్ క్లాసెస్లో కూడా ఆయన గురించి, ఎందుకంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళ యాక్షన్స్ ద్వారా, వాళ్ళ లైఫ్ స్టైల్ ద్వారా సమాజానికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అలాంటి క్రియేట్ చేసిన వ్యక్తుల్లో మన తెనాలిలో ప్రముఖులు డెఫినెట్గా కొత్త సుబ్రహ్మణ్యం గారు. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో మీరు అందరూ వర్క్ చేయటం. ఎప్పుడు నిన్న కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా కలిసినప్పుడు అంటున్నారు, ఎక్కువ టైం నేను మాకు ఇక్కడే సరిపోతుంది, మానవతాని మీరే కొంచెం ప్లాన్ చేసి చెప్తామంటే నేను గైడ్ చేస్తాను, ఎక్కువ టైం సమావేశానికి మన సుబ్బారావు గారిని అతిథిగా పిలిచి మాట్లాడిస్తే మా సభ్యులందరూ ఆ రోజు ఎన్నాడు అందరూ ఇంకోసారి పెట్టండి ప్రోగ్రామ్, ఇంకోసారి పెట్టండి అంటే ఇవాళ కూడా అది అనౌన్స్ చేసాం. మళ్ళీ ఇవాళ ఇంకొక మంచి వ్యక్తిని సన్మానించాం, పోల్రెడ్డి ఉమామేశ్వరరావు గారని. సుమారు ఇప్పుడు 100 సార్లు పైగా రక్తదానం చేశారు ఆయన మన సుబ్బారావు గారికి బాగా స్నేహితుడు. ఆయన్ని మన ప్రోగ్రామ్ పెట్టుకోవటం మూలంగా కొంచెం ఈ కోఆర్డినేషన్ శ్రీనివాస్ మార్నింగ్ అది కొంత అప్పటికి ఇంకా మెల్లగా వస్తున్నారు కొద్ది వక్తలు, ముఖ్యంగా అధ్యక్షులు మానవతా వర్గైన ఆయన చాలా సౌజన్యమూర్తి. ముఖ్యంగా మా నిర్వహించాలని తలపెట్టారు. దానికి మా వంతుగా మా మానవతా సంస్థ తరఫున కొన్ని సహకారం అందించగలిగాము. ఈరోజు మన ప్రత్యూష సుబ్బారావు గారి గురించి చెప్పాలంటే ఆయన స్పీచ్ నిజంగా మనము వింటున్నప్పుడు మన మంత్రముగ్ధులు చేసేస్తారు. ఎందుకంటే మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తుంటారు, మనల్నే క్వశ్చన్ చేసే విధంగా అక్కడ చెప్తా ఉంటారు. నిజంగా మనం కూడా ఇలా ఉంటున్నామా? అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి, రామచంద్ర గారికి, ఓంకార్ ప్రసాద్ గారికి, వెంకట గారికి, వాసు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇందాక నుంచి మన వాళ్ళు అంటున్నారు, సుబ్రహ్మణ్యం గారు కుమార్ సరిచేత వాటిలో మనకు మూడు బాగా చేస్తాయి. మీ మంచి క్యారెక్టర్ మూడు ఉత్తమంగా తీసుకెళ్తాయి. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్, అర్థమైందా? కాబట్టి ఏది చేస్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని త్వరగా మొదలయ్యమని